ఆ తల్లి తమిళనాడు రాష్ట్రానికి ఎక్స్ సీఎం. ఆ తల్లి పేరు జయలలిత. అనారోగ్యానికి గురైనప్పుడు భారతదేశంలో పేరుగాంచిన గొప్ప హాస్పిటల్, మెడ్రాస్లో బహు గొప్ప హాస్పిటల్, అదే అపోలో హాస్పిటల్. అద్భుతమైన వైద్యులు, చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చే నిపుణులైనటువంటి వైద్యులు ఆ హాస్పిటల్లో ఉన్నారు. మెడ్రాసులో పేరుగాంచిన అపోలో హాస్పిటల్లో ఆ తల్లిని జాయిన్ చేశారు. ఆ తల్లిని బ్రతికించాలని చూడండి, 75 రోజుల పాటు హాస్పిటల్లో ఉంచారు. ఏ విధం చేతనైనా తల్లిని బ్రతికించాలని ప్రపంచ దేశాల నుండి పేరుగాంచిన 22 మంది వైద్యులు వచ్చారు. ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి పిలిపించి వైద్యులను, ఈవిడి సీఎం, ఈవిడ బ్రతకాలి, ఎలాగైనా బ్రతికించండి అని 22 మంది వైద్యులను ప్రపంచ దేశాల నుంచి పిలిపించి 75 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ 75 రోజుల ట్రీట్మెంట్కి దరిదాపుగా 7 కోట్ల రూపాయల ఖర్చు అయింది. ఆ తల్లి తరపు వాళ్ళు అన్నారు, 7 కోట్లు కాదు, అవసరమైతే 70 కోట్లు ఖర్చు పెడతాం. 70 కోట్లు కాదు, 700 కోట్లు ఖర్చు పెడతాం, బ్రతికించండి. ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కలిసి బ్రతికించాలని ప్రయత్నం చేశారు. వీచే గాలిని, పోయే ప్రాణాన్ని ఎవ్వడూ ఆపలేడని విన్నామే. 75 రోజుల ప్రయత్నం తర్వాత డాక్టర్లు చేతులు ఎత్తారు. ఆవిడ ఎలా చనిపోయిందో టిల్ డేట్ ఎప్పటికీ అది మిస్టరీ. బిడ్డలారా, భయపెట్టాలని కాదు, నీ మరణం ఎప్పుడుందో, నీ మరణ గడియ ఏ రోజు ఉందో, ఎక్కడ ఎప్పుడు ఎలా రాలిపోతావో ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. రాజీవ్ గాంధీకి తెలుసా మెడ్రాస్లో తను రాలిపోతానని? ఇందిరాగాంధీకి తెలుసా తన కావలివాడిగా ఉన్న సైనికుడే తనను చంపేస్తాడని? తన ఇంట్లో ఉన్న ఫ్యానే తనకు ఉరితాడై తన ఆత్మహత్య చేసుకొని చనిపోతానని కోడెల శివప్రసాద్ గారు అనుకున్నాడా? అరే, ప్రజల కొరకు నేను సేవ చేస్తానని ఆ ప్రజల కొరకు పరిపాలన చేయటానికి ప్రయాణమే వెళ్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత అకాల మరణాన్ని ఆ రీతిగా పొందుతారని తను అనుకున్నారా? బిడ్డలారా, మన కళ్ళ ముందు వారందరి జీవితాలు ఎలా ముగించబడ్డాయో ఒకసారి చూస్తారా? నీ జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎలా రాలిపోతుందో తెలియదు.